హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక కోర్సుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. విచ్ మినిస్ట్రీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కండక్టెడ్ ద సెన్సెస్ ఇన్ ఇండియా? విచ్ మినిస్ట్రీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కండక్టెడ్ ద సెన్సెస్ ఇన్ ఇండియా? భారతదేశంలో జనాభా గణనను కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని మనకి నిన్న చూసాం, నిన్న పేపర్లో 2027లో మన భారతదేశానికి సంబంధించినటువంటి 16వ జనగణన పూర్తి చేయాలి 2027 మార్చి నాటికి అని చెప్పి మనకి కేంద్ర మంత్రి మండలి తీర్మానించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క జనాభా గణన అనేది ముందుగా మనకి అందరికీ వార్తల్లోకి వచ్చింది. సో కాబట్టి అసలు ఈ జనాభా గణన ఎవరు నిర్వహిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ జనాభా లెక్కలు సేకరిస్తారు, కానీ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ జనాభా లెక్కలను సేకరిస్తారయ్యా అని అడుగుతున్నాడు. మొదటి వన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. సెకండ్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. థర్డ్ వన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. ఫోర్త్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. మరి ఈ 4 శాఖల్లో మన దేశంలో జనాభా గణనను ఎవరు ఆధ్వర్యంలో నిర్వహిస్తారయ్యా అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో మన దేశంలో మనకి సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు. అయితే చివరిసారిగా మన భారతదేశంలో 2011లో జనాభా లెక్కలు సేకరించారు. కానీ 2021లో సేకరించాల్సినటువంటి జనాభా లెక్కలకి కోవిడ్ అనేది అంతరాయంగా రావడంతో ఇప్పటి వరకు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 2027లో ఈ యొక్క 16వ జనాభా లెక్కలను సేకరించాలి అని చెప్పి తీర్మానించడం జరిగింది. కాబట్టి మనకి ఇది వార్తల్లోకి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్నకి రైట్ ఆప్షన్ ఏంటంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనాభా లెక్కలు సేకరించడం జరుగుతుంది. రైట్. 2027 జనాభా మరియు కుల గణన ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే రోజు మనం వార్తల్లో చూస్తున్నాం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం కోసం ప్రతిపక్షాలు ఈ యొక్క దేశంలో ఈ యొక్క కుల గణన కూడా సేకరించాలని, ఈ కుల గణనకు సేకరించినప్పుడు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి లేదా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ యొక్క వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ యొక్క ఎవరు ఏ కులాల వారీగా జనాభా ఎక్కువగా ఉన్నారు, ఎవరికి ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి, ఆ విషయాలన్నీ కూడా చర్చించుకోవడానికి మనకి ఈ జనాభా వివరాలు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది కుల గణన కావాలి అని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే ఈ కుల గణన అనేది స్వతంత్రానికి ముందు బ్రిటిష్ కాలంలో ఒకసారి సేకరించడం జరిగింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత జనాభా గణనలో ఈ కుల గణన పక్కన పెట్టడం జరిగింది. సో మరలా ఇప్పుడు అది తెర మీదకి వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి 2027లో సేకరించబోయేటటువంటి జనాభా లెక్కల్లో కుల గణన కూడా చేస్తారు. అంటే జనాభా గణనతో పాటు కుల గణన కూడా చేయనున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక డిజిటల్ మోడ్లో 2 దశల్లో నిర్వహించనున్న 2027 జనాభా మరియు కుల గణనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సో ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ మోడ్ ఎప్పటికప్పుడు డిజిటల్లో నమోదు చేయడం జరుగుతుంది. జనాభా వివరాలు ఏ రోజు సేకరించిన జనాభాను ఆ రోజు డిజిటల్లో నమోదు చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఏం జరిగేదండి, మొత్తం సేకరించేవాళ్ళు, ఆ తర్వాత దాన్ని డిజిటలైజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డిజిటల్ మోడ్లోనే తీసుకున్నారు. అంటే ఫాస్ట్గా జనాభా లెక్కలు సేకరించడం అనేది జరుగుతుంది ఈ 2027లో. అయితే చూడండి, డిజిటల్ మోడ్లో 2 దశల్లో నిర్వహించనున్న 2027 జనాభా మరియు కుల గణనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మరి హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం జనాభా గణన పనులను పర్యవేక్షిస్తుంది మరియు నిర్వహిస్తుంది. అంటే హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండేటటువంటి ఈ యొక్క రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఈ యొక్క జనాభా లెక్కలను సేకరిస్తుంది, అదేవిధంగా నిర్వహిస్తుంది కూడా. ఇక ఈ కార్యాలయం 1948 భారత జనాభా గణన చట్టం అంటే సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం స్థాపించబడింది. అదేవిధంగా 1931లో బ్రిటిష్ వారు దేశంలో చివరిసారిగా కుల గణనను నిర్వహించడం జరిగింది. అంటే మన భారతదేశంలో మొదటి జనాభా లెక్కలు తీసుకుంటే 1872లో సేకరించడం జరిగింది. ఆ తర్వాత క్రమం తప్పకుండా 1881 నుంచి జనాభా లెక్కలు మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో అంటే 1872 తర్వాత అంటే 1931లో సేకరించినటువంటి జనాభా లెక్కలు అంటే బ్రిటిష్ కాలంలోనే సేకరించినటువంటి జనాభా లెక్కల్లో కులగణన అనేది చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాలంలో కులగణన చేయలేదు మన భారతదేశంలో. ఇక చివరిగా దేశవ్యాప్తంగా జనాభా గణన 2011లో జరిగింది. 2020లో కోవిడ్-19 వ్యాప్తి కారణంగా 2021 జనాభా గణన అనేది చేయలేకపోయారు. ఇక మరి 2027లో సేకరించబోయేటటువంటి జనాభా లెక్కలను డిజిటల్ మోడ్లో 2 దశలలో నిర్వహిస్తారనుకున్నాం కదా. మొదటి దశలో ప్రధానంగా ఏ ప్రాంతాలైతే మన భారతదేశంలో మంచుతోటి కప్పబడి ఉంటాయో, జనాభా నివాస యోగ్యానికి తక్కువ అవకాశం ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వల్ప జనాభాని లెక్కించడం కోసం మొదటగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలలోని మంచుతో కప్పబడి ఉండే ప్రాంతాలలో జనాభా గణన అక్టోబర్ 1, 2026 నుండి ప్రారంభమవుతుంది. చూడండి, అంటే మొదటగా జనాభా లెక్కలను 2026 అక్టోబర్ 1న కొన్ని ప్రాంతాలకు పరిమితం చేశారు. ఏంటంటే ఆ ప్రాంతాలంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఎందుకని? ఈ రాష్ట్రాలలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. అక్కడ జనాభా లెక్కల సేకరణ వెళ్ళేటువంటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ముందుగా వాటికి సేకరించడం జరుగుతుంది అక్టోబర్లో. ఎందుకని? అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతాల్లో మనకి ఈ జనాభా లెక్కలు సేకరించడానికి అక్కడికి మంచు పూర్తిగా కప్పబడి ఉంటుంది. అందుకని మంచు పూర్తిగా కప్పబడక ముందే ఆ ప్రాంతాలలో అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా గణన 2026 అక్టోబర్ 1న ముందుగా సేకరించడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలు మన దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2027 మార్చి 1న ప్రారంభమవుతాయి. సో ఈ విధంగా మనకి 2 దశలలో మొదటిదేమో 2026 అక్టోబర్ 1న, రెండవ దశేమో 2027 మార్చి 1న సేకరించడం జరుగుతుంది జనాభా లెక్కలను మన దేశంలో. అంటే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మన భారతదేశ చరిత్రలో చూసినట్టయితే కనుక భారతదేశంలో మొట్టమొదటిగా గవర్నర్ జనరల్ లార్డ్ మేయో గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో అంటే 1872లో మన దేశంలో మొదట జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. సో మన భారతదేశంలో మొదటి జనాభా లెక్కలు 1872లో సేకరించారు. అప్పుడు మన భారతదేశ గవర్నర్ జనరల్గా లార్డ్ మేయో ఉన్నాడు. ఓకే. ఇక 1881లో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్న టైంలో దేశం మొత్తానికి ఒకేసారి జనాభా గణన నిర్వహించడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో మన భారతదేశంలో జనాభా గణన ఎప్పటి నుంచి సేకరిస్తున్నారయ్యా అంటే 1881 నుండి. ఇది ఎవరి కాలంలో? లార్డ్ రిప్పన్ కాలంలో. 1872లో సేకరించారు, కానీ కొన్ని ప్రాంతాలలో సేకరించారు. పూర్తి స్థాయిలో మొత్తం దేశం మొత్తంగా ఒకేసారి సేకరించడం మాత్రం 1881 నుంచి సేకరిస్తున్నారు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి జనాభా గణన 1951లో జరిగింది. అంతే కదా. 1947లో స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత 51లో జనాభా గణన సేకరించారు. ఇక 2027 జనాభా లెక్కలు 1872 నుంచి చూస్తే గనక మనకి 16వ జనాభా లెక్కలుగా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు 15 సార్లు సేకరించారు. రేపు 2027లో సేకరించబోయేటువంటి జనాభా లెక్కలు 16వి. ఇక స్వతంత్రం వచ్చిన తర్వాత అవి 8వ జనాభా లెక్కలు. అంటే 51, 1951, 61, 71, 81, 91, 2001, 2011 అదేవిధంగా 2027లో సేకరిస్తే 8వ జనాభా లెక్కలుగా అవుతాయి. ఇవి ప్రధానంగా జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ఈ యొక్క జనగణనకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ.